Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే జేఈ మెయిన్స్ రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ బీటెక్ చేయాలి అనుకునే విద్యార్థుల కళ ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. ఐఐటి కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఎన్ఐటీలో సీట్ సాధించాలని, మంచి భవిష్యత్తును పొందాలని కోరుకుంటూ ఉంటారు. మరి మెయిన్స్ ఎగ్జామ్ రాబోతుంది, ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఏమైనా టిప్స్ ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు గత 30 ఏళ్లుగా ఆల్ ఇండియా వైడ్గా మ్యాథ్స్ టీచర్గా ఉంటూ ఎంతోమంది స్టూడెంట్స్ని గైడ్ చేసిన జోషుల చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, జేఈ మెయిన్స్ రాబోతుంది. ఈ 14 డేస్లో పిల్లలు త్వరగా కవర్ చేయగలిగే టాపిక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈజీ చాప్టర్స్ కానివ్వండి, మనం తక్కువ అవర్స్లో ఇవి చదువుకుంటే ఇవి ఎగ్జామ్కి యూజ్ అవుతాయి, అలాంటి చాప్టర్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా అమ్మా. అంటే ఈజీ అంటే అన్నీ ఈజీనే, కానీ కాకపోతే అయితే ఏంటంటే పిల్లలకి వాళ్ళకి నేర్పించిన టీచర్ బట్టి, వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి మెల్లిమెల్లిగా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని చాప్టర్స్ ఎట్లా ఉంటాయమ్మా, లింక్ చాప్టర్స్ ఉంటాయి. ఒకటి బాగా నేర్చుకుంటే ఆ మిగతా కంటిన్యూషన్ మొత్తం నేర్చుకోవడానికి అవకాశం ఉంటాయి. కొన్ని ఏమాత్రం లింక్ లేకుండా ఇండివిజువల్గా చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాటిస్టిక్స్, ఓ చిన్న చాప్టర్ కరెక్ట్గా స్టాటిస్టిక్స్ నేర్చుకుంటే ఒక గంటన్నరలో అయిపోతుంది. ఒక 1.5 అవర్లో ఒక చాప్టర్ అయిపోతుంది. అయితే ఏంటంటే దానికి ఒక అనుభవం ఉన్న టీచర్ కనుక అయితే 1.5 అవర్లో మొత్తం చెప్పేస్తాడు. దాంట్లో ఏమి డిఫికల్టీస్ ఏముండో, ఒక 4-5 ఫార్ములాలు ఉంటాయి. ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే ఆ చాప్టర్ మొత్తం ఒక 1.5 అవర్లో అయిపోతుంది. 1.5 అవర్లో అయిపోతే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా చేయగలుగుతారు వాళ్ళు. జేఈ అడ్వాన్స్లో కూడా క్వశ్చన్ అడుగుతారు. నేను ఎవరో నన్ను అడిగితే వాళ్ళకి ఒక 1.5 అవర్స్లో టీచ్ చేసిన తర్వాత ఒక జేఈ అడ్వాన్స్ క్వశ్చన్ వాళ్ళకి పంపిస్తే ఆ జేఈ అడ్వాన్స్ క్వశ్చన్ వాళ్ళు చేయగలిగారు. అంటే ఏంటి, చాప్టర్లో డిఫికల్టీ, ఎటువంటి డిఫికల్టీ లేదు. ఆ కావాల్సిన ఫార్ములాస్, కావాల్సిన కాన్సెప్ట్ నేర్చేసుకుంటే ఒక 1.5 అవర్లో ఒక చాప్టర్ మొత్తం చేసుకోవచ్చు. అట్లాగే సెట్స్, రిలేషన్స్ అని చెప్పి ఇంకొక చాప్టర్ ఉంటుంది. అది కూడా ఇంచుమించుగా ఒక 1.5 అవర్స్లో ఆ చాప్టర్ కంప్లీట్ చేసుకోవచ్చు. కంప్లీట్ చేసుకుంటే ఈ 2 చాప్టర్స్ కలిపితే 2 క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే ఒక 3 అవర్స్లో వాళ్ళకి ఒక 8 మార్క్స్ వస్తున్నాయి. ఇవి ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఎవరైనా, ఎటువంటి స్టూడెంట్ అయినా. దీనికి వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే ఎవరైనా ఒక మంచి టీచర్ దగ్గరికి వెళ్తే ఒక 1.5 అవర్లో ఒక చాప్టర్, 1.5 అవర్లో ఒక చాప్టర్ కంప్లీట్ చేసేస్తాడు. 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వాళ్ళకి వస్తాయి. అంటే 8 మార్క్స్ వాళ్ళకి వచ్చినాయి. ఇది కాకుండా నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఏంటి, ఆల్జిబ్రా కనుక తీసుకుంటే ఇండివిజువల్గా చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక చాప్టర్, సీక్వెన్సెస్ సిరీస్ అని ఇంకో చాప్టర్ ఉంటుంది. అట్లాగే ఇంకా కొన్ని చిన్న చిన్న చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో ఈజీగా నేర్చుకునే చాప్టర్ ప్రోగ్రెషన్స్, అంటే దాన్ని సీక్వెన్సెస్ సిరీస్ అంటారు. అది ఒక 4-5 గంటలు కూర్చుంటే ఆ చాప్టర్ మొత్తం అయిపోతుంది. దాంట్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అట్లాగే బైనామిల్ థియరమ్ అని ఇంకో చాప్టర్, ఇండిపెండెంట్ చాప్టర్, దేనికి సంబంధం లేని చాప్టర్. ఆ చాప్టర్ ఒక్కటి కనుక నేర్చుకుంటే దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది కూడా ఒక 3 గంటలు, 2.5 గంటల్లో అయిపోతుంది. అంటే ఏంటి, మనం ఒక 10 గంటలు కనుక స్పెండ్ చేయగలిగితే 4 క్వశ్చన్లు చేయగలుగుతున్నాం మనం. సో 4 క్వశ్చన్లు అంటే ఒక 16 మార్కులు వచ్చినట్టు. సిగ్నిఫికెంట్ మార్క్స్. 16 మార్కులు అంటే తక్కువ మార్కులు కాదు. సో కన్ఫర్మ్డ్గా 16 మార్కులు వస్తున్నాయి. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకేదైనా మనం చేయాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇంకో చాప్టర్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కష్టమైన క్వాషన్స్ వస్తాయి. వచ్చినా కూడా దాని మొత్తం కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ఒక 5 అవర్స్ కనుక స్పెండ్ చేయగలిగితే దాని మీద ఆ మొత్తం చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసి 5 అవర్స్ పడుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5 అవర్స్ పడుతుందమ్మా. అంటే జేఈ లెవెల్లో క్వశ్చన్లు చేయడానికి కావాల్సిన నాలెడ్జ్కి ఒక 5 అవర్స్ పడుతుందమ్మా. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే పర్మిటేషన్, కాంబినేషన్, ప్రాబిలిటీ అంటారు. దీనికి టైం పడుతుంది. ఆ అవగాహన తెచ్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలో నన్ను అడిగితే నాకు ఫేవరెట్ చాప్టర్ పర్మిటేషన్, కాంబినేషన్. నేను కనీసము ఓన్లీ పర్మిటేషన్, కాంబినేషన్ కంట్రీ మొత్తంలో టీచ్ చేస్తుంటాను. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నేను ఏం చెప్తానంటే ఈ టైంలో ఆ చాప్టర్స్ 2 పక్కన పెట్టమంటాను. ఒకవేళ చేస్తుంటే పర్వాలేదు, ఫస్ట్ టైం కనుక చేస్తుంటే మటుకు ఈ టైంలో ఆ చాప్టర్స్ 2 పక్కన పెట్టేయమంటాను. నెక్స్ట్ రావాల్సింది ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రిక్ రావాలమ్మా. కోఆర్డినేట్ జామెట్రీ కనుక తీసుకుంటే దీంట్లో 5 చాప్టర్లు బేసిక్గా చెప్పాలంటే. ఒకటేమో స్ట్రైట్ లైన్స్, నెక్స్ట్ సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్. 5 చాప్టర్స్ ఉంటాయమ్మా. ఈ 5 చాప్టర్స్కి యాక్చువల్గా కనుక చూసుకుంటే కాన్సెప్ట్స్ ఒక 25 నుంచి 30 కాన్సెప్ట్స్ ఉంటాయి అంతే. ఈ 30 కాన్సెప్ట్స్ నేర్చుకోగలిగితే దీంట్లో ఇంకోటి ఏంటి, లింక్ ఉంటుంది. ఒక సర్కిల్స్ అనే చాప్టర్ బాగా చేసుకుంటే పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ కూడా దాంట్లో నుంచి కొంత కాన్సెప్ట్ మనకు అక్కడ యూజ్ అవుతుంది. ఈ మొత్తం చేయడానికి ఒక మంచి టీచర్ కనుక చెప్తే ఒక 30 అవర్స్లో అయిపోతుంది.
30 అవర్స్ పడుతుంది, 30 అవర్స్ పడుతుంది. ఈ 30 అవర్స్లో ఈ చాప్టర్స్ కనుక చేసుకోగలిగితే దాంట్లో కనీసం ఒక 6 నుంచి 10 క్వశ్చన్లు వస్తాయమ్మా. అంటే ఈ కోఆర్డినేట్ జామెట్రీ నేను చెప్పిన 4 చాప్టర్లు మొత్తం కలిపితే ఒక 40 గంటల్లో అయిపోతున్నాయి. 40 గంటల్లో వాళ్ళకి ఇంచుమించుగా ఒక 12 నుంచి 13 క్వశ్చన్లు వాళ్ళు చేయగలుగుతున్నారంటే ఒక 52 మార్కులు వస్తాయి. అంటే వాళ్ళ సెలెక్షన్ అయిపోయినట్టే. ఒక 3 డేస్ అనుకోండి. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే అటువంటి టీచర్ని పట్టుకోగలగాలి వీళ్ళు. అటువంటి టీచర్ని పట్టుకోకపోతే ఏమవుతుందంటే ఓన్లీ కోఆర్డినేట్ జామెట్రీని 6 నెలలు చెప్పే వాళ్ళు ఉన్నారు. నేను ఒక 30 అవర్స్లో మొత్తం కోఆర్డినేట్ జామెట్రీ చెప్పేస్తాను. ఒక జేఈ మెయిన్ స్థాయిలో ఒక పిల్లాడు, ఒక యావరేజ్ పిల్లాడు కాకుండా కొంచెం అబవ్ యావరేజ్ పిల్లాడు ఉంటే వాడు దాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ టోటల్ ఈ 40 అవర్స్ లోపల వాడు ఒక 50 మార్కులకి వాడు ప్రిపరేషన్ అవుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీంతో పాటు రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. కోఆర్డినేట్ జామెట్రీ కనుక బాగా చేస్తే వెక్టర్ 3D వాడు చేయగలుగుతాడు బాగా. అట్లాగే కాంప్లెక్స్ నెంబర్స్ వాడు బాగా చేయగలుగుతాడు. ఈ చాప్టర్స్ కూడా కలుపుకుంటే ఇంకొక 3-4 క్వశ్చన్లు యాడ్ అవుతాయి. అంటే వెక్టర్ 3D, కోఆర్డినేట్ జామెట్రీ, కాంప్లెక్స్ నెంబర్స్ ఈ మొత్తం కలిపితే ఒక 50 గంటలు పడుతుంది. 50 అవర్స్. 50 అవర్స్లో వీడు మొత్తం తెచ్చుకునే మార్కులు ఇంచుమించుగా ఒక 60 నుంచి 65 మార్కులు తెచ్చుకోగలుగుతాడు. అంటే ఆల్మోస్ట్ వాడి ప్రిపరేషన్ అయిపోయినట్టే జేఈ ఎగ్జామినేషన్ కోసం. అంటే నేనేం చెప్తానంటే ఇటువంటి టైంలో ఒక 80% సిలబస్ మీద లేదా ఒక 70% సిలబస్ మీద టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 90% పర్ఫెక్షన్, అంటే ఒక 63% మార్క్స్ కరెక్ట్గా ప్రిపేర్ కావాలి. కాన్సెప్ట్స్ అన్ని కవర్ కావాలి. అందులో నుంచి ఏ క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ వస్తుందో తెలుసుకోవాలి. అది కనుక చేసుకుంటే 90% పర్ఫెక్షన్ కనుక వస్తే 60% మార్క్స్ వాడికి వచ్చేసినట్టే. యాక్చువల్ 50% మార్క్స్ వస్తే వాడికి సరిపోతుంది. ఒక యావరేజ్ పిల్లోడి కంటే అబోవ్ యావరేజ్ పిల్లోడికి 50% మార్క్స్ 3 సబ్జెక్టులో కలిపితే ఒక 150 మార్కులు వస్తే వాడికి ఎక్కడో ఒకటి సెలెక్షన్ వచ్చేస్తుంది. సో ఈ రకంగా కనుక వాడు స్ట్రాటజిక్గా ప్లాన్ చేస్తే డెఫినెట్గా వాడికి కావాల్సిన ఈజీ చాప్టర్స్ అయిపోయినాయి, తక్కువ టైంలో వాడి ప్రిపరేషన్ అవుతుంది, ప్లస్ ప్రాక్టీస్ కూడా జరిగిపోతుంది. ఫ్యూచర్లో జేఈ అడ్వాన్స్ కూడా వాడికి పనికొస్తుంది, తర్వాత ఎంసెట్కి కూడా పనికొస్తుంది. ఇది మెయిన్ స్ట్రాటజీ అమ్మ. అంటే దీంట్లో మనం ఇందులో ఏం మ్యాజిక్ లేదు, ఏమీ మోసం లేదు. కరెక్ట్గా టీచర్ ముందు కూర్చుంటే 50 అవర్స్లో ఈ చాప్టర్స్ కంప్లీట్ చేయగలుగుతాడు. కోఆర్డినేట్ జామెట్రీ నేను చెప్పిన 4 చాప్టర్లు టోటల్ కలిపితే 60% మార్క్స్ ప్రిపరేషన్ అయిపోయింది. ఒక 50 మార్కులు వాడికి వస్తే సరిపోతుందమ్మా. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ. ఇప్పుడున్న టైంలో ఇవే చాప్టర్స్ అమ్మ. అంటే ఈజీ చాప్టర్స్ అంటే ఇంతకంటే ఈజీ చాప్టర్స్ ఇంకేం లేవు. ఒక్కసారి క్యాలిక్యులస్ మీదకి వెళ్తే క్యాలిక్యులస్ మళ్ళీ ఫంక్షన్స్ నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఫంక్షన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, తర్వాత లిమిట్స్ నేర్చుకోవాలి, తర్వాత కంటిన్యూటీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవడానికి మళ్ళీ కనీసము ఒక 40-50 గంటలు అవుతాయి. అంటే టోటల్ కనుక చూసుకుంటే ఒక మంచి టీచర్ కనుక చెప్తే 80% సిలబస్ని ఒక 120 to 150 అవర్స్ మధ్యలో చెప్పేయచ్చు. అంత టైం ఇప్పుడు లేదు. కాబట్టి మనం ఉన్న సమయంలో ఓన్లీ కోఆర్డినేట్ జామెట్రీ, నేను చెప్పిన స్టాటిస్టిక్స్, సెట్స్ రిలేషన్స్, బైనామిల్ థీరము, క్వాలిటీ ఈక్వేషన్స్ ఇవి సరిపోతాయి అమ్మ. ఈ చాప్టర్స్ మీద ఫోకస్ చేసుకుని టోటల్గా మిగతా చాప్టర్స్ వదిలేసిన వాడికి కావాల్సిన మార్కులు సెలెక్షన్కి సరిపోతాయి అమ్మ. ఇది స్ట్రాటజీ. ఓకే, ఇప్పుడు ఏదైనా కొత్త ప్రిపరేషన్ కాకుండా ఇప్పటి వరకు ప్రిపేర్ అయినవి అట్లీస్ట్ రివిజన్ చేసుకున్నా కానీ తను ఈజీగా సెలెక్ట్ అయిపోతుంది. కొత్త ప్రిపరేషన్ అంటే ఓన్లీ 2 చాప్టర్స్, స్టాటిస్టిక్స్, సెట్స్ రిలేషన్స్. ఈ 2 చాప్టర్స్ కొత్త చాప్టర్స్ అయినా పర్వాలేదు, ఎక్కువ టైం పట్టదు వాటి. ఈ 2 చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో స్టూడెంట్స్ ఇది వినండి, జాగ్రత్తగా విని సార్ ఏం చెప్పారో ఆ టాపిక్స్ వరకు రివిజన్ చేసుకున్నా కానీ ఈజీగా మీరు సెలెక్ట్ అయిపోతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.